హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ డైలాగ్ అండ్ లిరిక్స్ కానీ ఈ బీట్ మార్క్ కానీ చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఒక లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని వేసి పెట్టండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని క్యాప్కట్ని, టర్బో విపిఎన్ని అండ్ లిరికల్ వీడియోని చేసుకోండి. ఓకేనా? మీరు చేసుకున్న ముందుగా క్యాప్కట్ అప్లికేషన్ని టర్బో విపిఎన్ ఓపెన్ చేయండి. టర్బో తర్వాత క్యాప్కట్కి వెళ్దాం. సో మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే విపిఎన్ ఉన్న అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. ఓకే, పైన విపిఎన్ అని పడింది, ఇక్కడ కనెక్టెడ్ అని గ్రీన్ కలర్లో రావాలి. వచ్చిందాకా వెయిట్ చేద్దాం. అయిపోయింది. యాడ్ ప్లే అవుతుంది, పర్లేదు. స్కిప్ చేశాను అంటే మినిమైజ్ చేశాను. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేశాను. క్యాప్కట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. హెచ్డి పైన టిక్ చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంటుంది. ఇది కాదండి, ఇంకోటి వచ్చింది. ఇది కాదు, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇది హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్కి వెళ్తే మీకు ఇండ్ బటన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఓకే, ఆడియో బయటకు వచ్చింది. ప్లే చేసుకుంటూ వెళ్తే బ్లాక్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా బ్లాక్ స్క్రీన్ వచ్చిన దగ్గర లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి బ్లాక్ స్క్రీన్ అయిపోయిన దగ్గర లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. ఆ పాయింట్లో పెట్టి స్ప్లిట్ చేయండి. ఈ మధ్యలో పార్ట్ని ఏం చేస్తారంటే 2 ముక్కలు చేయండి, మళ్ళీ స్ప్లిట్ చేయండి. ఓకే, ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒకటే. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ పైన క్లిక్ చేయండి. పైన ఉన్న ఫొటోస్ పైన క్లిక్ చేయండి. మీ ఫొటోస్ అన్నీ వస్తాయి. కిందకు వెళ్ళి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. మళ్ళీ రెండోది కట్ చేసిన ముక్కని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ క్లిక్ చేసి పైన ఫొటోస్ క్లిక్ చేసి మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయిన దగ్గర బ్లాక్ స్క్రీన్ వస్తుంది, ఆ పాయింట్లో పెట్టండి. కరెక్ట్గా పెట్టాను, సెలెక్ట్ చేసుకున్న స్ప్లిట్ చేశాను. ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర మళ్ళీ కరెక్ట్గా టచ్ చేసి స్ప్లిట్ చేశాను. ఈ పార్ట్ని మళ్ళీ టచ్ చేసి 2 ముక్కలు చేశాను, మిడిల్కి పెట్టి. ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేశాను. కింద మనకి రీప్లేస్ అని ఉంటుంది, రీప్లేస్ ఇది క్లిక్ చేసి పైన లైబ్రరీ ఇది క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫొటోస్ క్లిక్ చేసి మళ్ళీ మీ ఫొటోస్ తీసుకోండి. చెప్తాను. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేశాను. అబ్బాయిలు కూడా ఎట్లయినా పెట్టుకోండి మీ ఫొటోస్ని. మళ్ళీ ఇది టచ్ చేశాను. ఇందులో మనకి రీప్లేసర్ ఉంటుంది, ఇది క్లిక్ చేశాను. పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేశాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా లిరికల్ వీడియోని స్ప్లిట్ చేసి దీన్ని కూడా 2 పార్ట్ల కింద కట్ చేశాను. ఓకే, ఫస్ట్ బార్ని క్లిక్ చేశాను, కిందకు వెళ్ళాను. ఇందులో రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేశాను. పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను. ఇంకో పార్ట్ని క్లిక్ చేశాను. మళ్ళీ రీప్లేస్ క్లిక్ చేస్తాను. మళ్ళీ ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేశాను. కరెక్ట్గా ఫొటోస్ అన్నీ పెట్టేశాం. చూద్దాం. ఓకే, రైట్, ఫొటోస్ అన్నీ వచ్చినాయి పర్ఫెక్ట్గా. ఏడైనా మిస్ అయింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫోటో పైన టచ్ చేయండి, యానిమేషన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యానిమేషన్స్ లోడ్ అవుతాయి. ఇప్పుడు కాంబో ఓకే లోడ్ అవుతున్నాయి. ఒకవేళ లోడ్ అవ్వకపోతే ఏం లేదు, బ్యాక్ వచ్చేసి ఈ రీసెంట్ లిస్ట్లోంచి క్యాప్కట్ని లేపేసి మినిమైజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సేమ్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అదే ఫోటోని క్లిక్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడైనా లోడ్ అవుతాయి. పైన ఇక్కడ మనకి కాంబో అని ఉందా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్ని ప్రో ఫీచర్స్ కనపడతాయి. ఈ ప్రో ఫీచర్స్ కానీ మీకు రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి. క్యాప్కట్లో లాగిన్ ఆప్షన్ ఉంటుంది, చూసుకొని సైన్ అప్ విత్ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు పాపింగ్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ రెండోది క్లిక్ చేశాను, పాపింగే. మళ్ళీ మూడోది పాపింగే. దీనికి అవసరం లేదు, ఈ 2 ఫొటోస్కి పెట్టాలి. లిరిక్స్ని వదిలేసి మళ్ళీ టైం లైన్ ఎదురుకు వెళ్ళి ఈ ఫోటోకి పాపింగు, మళ్ళీ ఈ లిరిక్స్ వీడియోకి అవసరం లేదు. ఈ ఫోటోకి ఇది ఈ పాపింగ్ అనేది ప్రో వాళ్ళకి, అంటే లాగిన్ అయిన వాళ్ళకే వస్తుంది. నేను ఇచ్చిన క్యాప్కట్లో లాగిన్ అవ్వండి అందరూ. అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ చూడండి, లిరిక్స్ ఇలా వస్తాయి. లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఫొటోస్కి ఇట్లా యానిమేషన్ వస్తుంది, చాలా బాగుంటుంది. టాప్లో ఉన్న క్వాలిటీ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఏదైతే అది
సేవ్ క్లిక్ చేయండి. ఇది సేవ్ అయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నా ఫోన్లో ఉన్నది కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. ఓకే, అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను. ఇప్పుడు టర్బో VPN ఓపెన్ చేసి యాడ్ క్లోజ్ చేసి ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను. అయిపోయింది. ఇది క్లోజ్ చేశాను, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, ప్లే చేశాను. మీరు చూసిన డెమో అయితే ఇదే. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.